సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలంగాణలో మరొక ఎన్‌కౌంటర్ జరిగింది. అది కూడా రియాజ్ అనే ఒక వ్యక్తి కానిస్టేబుల్‌ని చంపేసిన ఘటన మనం చూసాం. సో, ఆ తర్వాత పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో అతను కూడా ఆ తర్వాత కాల్పులకు పాల్పడ్డాడని చెప్పేసి ఎన్‌కౌంటర్ చేసేసారు. ఏదేమైనా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి రియాజ్ ఎన్‌కౌంటర్ పైన కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? దీనికి సంబంధించి మీరేం చెప్పగలరు సార్? అంటే ఒక హ్యాబిచ్యువల్ అఫెండరు, హ్మ్. హ్యాబిచ్యువల్ అఫెండర్‌గా అతనికి ఒక నేర చరిత్ర ఉంది. హ్మ్. పోలీసులతో అతనికి ఒక లావాదేవీ ఉంది. అతన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేశాడు. ఆ దాడిలో కానిస్టేబుల్ చనిపోయాడు. క్రైమ్ పెద్దదయింది. ఆ క్రమంలో అంటే అతని మీద ఉన్నటువంటి ప్రెజర్స్ ఏమిటి అనేది మనకు అర్థం కాదు గానీ, ప్రెజర్స్ ఉంటాయి సహజంగానే. అతనేదో సద్గుణశీలుడు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే సమాజంలో, ఆ వ్యక్తి మైనారిటీ కాబట్టి, మైనారిటీలు ఏం చేసినా తప్పు కాదు అని అంటారు వీళ్ళు అని హ్మ్. బ్రాండ్ చేసేస్తారు. ఓకే. బ్రాండింగ్ అనేది చాలా బీభత్సమైన ఉగ్రవాదం కంటే కూడా బ్రాండింగ్ వాదం అనేది ఉగ్రవాదాన్ని మించి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇదొక దిక్కుమాలిన కండిషనే. ఈ పరిస్థితుల్లో ఈ బ్రాండింగ్ సందర్భంగా సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేసి ఇప్పుడు ఆ నిందితుడు ఎవరైతే ఆ కానిస్టేబుల్ చంపాడో అతను ముస్లిం అనేది ఒక అడ్వాంటేజ్. హ్మ్. అతను హ్యాబిచ్యువల్ అఫెండరే, కాదని నేను అంటలేదు. అతను నేరస్తుడే, నేరములు చేయుటే వృత్తిగా కలవాడే. ఇది అందరూ చేస్తారు. చాలామంది నేరం చేయుటే వృత్తిగా కలిగి ఉంటారు. ఈ వృత్తిగా కలిగి ఉన్న వాళ్ళల్లో వాళ్ళకు ఉండేటువంటి రకరకాల ప్రెజర్స్, సైకలాజికల్ కండిషన్స్, వాటి నుంచి వాళ్ళ డిప్రెషన్ మూడ్‌లో నుంచి వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్‌లో భాగంగానే ఈ అటాక్ జరిగి ఉండొచ్చు. ఈ అటాక్ జరగటము అనేది అతన్ని పాజిటివ్‌గా చూడమని నేను అంటలేదు గానీ, ఆ జరిగిన సంఘటనని అర్థం చేసుకోమని మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జరిగిన సంఘటనని అర్థం చేసుకునే క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకొని, అతన్ని కోర్టు ముందు పెట్టి, అతనికి రిమాండ్ విధించి, జైలుకి పంపించి 302 అనే సెక్షన్ పెట్టొచ్చు అతని మీద. హత్యా నేరం అనేది ఆరోపించి, కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తే, హ్మ్. ఉరి తీసి చంపేయటం వరకు ఇబ్బంది లేనటువంటి వ్యవహారం. అసలు ఉరిశిక్షే తప్పు. ఒక మనిషిని అలా అతను చంపాడు కాబట్టి మనం చంపేయటం కరెక్టా అని ఓ చర్చ ఉంది లోకంలో. 302 రద్దు అనేది హ్మ్. చాలా కాలంగా, పర్టికులర్‌గా ఉరిశిక్ష రద్దు అనేది చాలా కాలంగా ఒక ప్రజాస్వామిక నినాదంగా ఉంది సమాజంలో. ఒక ప్రజాస్వామిక ఆలోచనగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఇతన్ని అలా పెట్టమని అడిగితే మైనారిటీ కాబట్టి అలా అడుగుతున్నారు అని ఒక బ్రాండింగ్. రెండో బ్రాండింగు, ఇలా నేరం పోలీసుల్ని చంపేసిన వాళ్ళని అలా వదిలేయొచ్చా అని. వదిలేయమని ఎవరు అంటలేదు. వదిలేయమని మనం చెప్పడం కాదు, చట్టం చెప్తోంది. హ్మ్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? నేరం చేసిన వాడిని చంపేయమని చెప్పట్లేదు. నేరం చేసిన వాడిని కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు చట్ట ప్రకారం విచారణ జరిపి, వారికి ఏ శిక్ష విధిస్తుందో ఆ శిక్ష అమలు చేయటం వరకే మీ బాధ్యత అని స్పష్టంగా చెప్తున్నారు. నేర శిక్షా స్మృతికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి ఆదర్శం అది. దాన్ని పక్కకి నెట్టేసి ఇన్స్టంట్ జస్టిస్ అనే పేరుతో సమాజం నుంచి కూడా డిమాండ్ వచ్చేలాగా చేసుకుని చంపేయటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా స్టేట్ తీసుకుంది. ఒక నిర్భయ లాంటి సంఘటన జరిగింది. ఒక ఇన్నోసెంట్ గర్ల్ మీద ఎవరో దాడి చేశారు. యాసిడ్ దాడే చేశారు. ఇప్పుడు వరంగల్‌లో యాసిడ్ దాడి జరిగింది చాలా కాలం క్రితం, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో. ఆ దాడి జరిగిన తర్వాత ఆ నేరస్తుల్ని పోలీసులు పట్టుకున్నారు.
పట్టుకున్న తర్వాత సమాజం నుంచే డిమాండ్ వచ్చింది. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేది ప్లకార్డులు పట్టుకుని తిరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే నిర్భయ లాంటి కేసులు, ఇలాంటి వ్యవహారాల్లో జనాలు ప్యానిక్గా రియాక్ట్ అయ్యి చంపేయండి లేకపోతే నడివీధిలో ఉరి తీయాలి అనటం వరకు ఓకే. ఎన్కౌంటర్ చేసి చంపాలని ప్లకార్డులు పట్టుకుని తిరగటం అనేది ఎంత విడ్డూరంగా కనిపిస్తుందంటే ఆ లెవెల్కి జనాల బుర్రల్లోకి ఈ అభిప్రాయాన్ని ఇంజెక్ట్ చేశారు. ఎన్కౌంటర్ అంటే చంపేయటమే. ఎన్కౌంటర్ అంటే ఇరు పక్షాలు తలబడటము అనే అర్థం చెరిగిపోయి చంపేయటంగా స్థిరపడింది. ఈ లెవెల్కి జనాల బుర్రల్ని మనం ప్రిపేర్ చేసి అలా ఉంచాం. ఆ కండిషన్కి తెచ్చాం మనం. మన సమాజం తెచ్చింది, మన పోలీసులు తెచ్చారు, మన ప్రభుత్వాలు తెచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇతను నేరం చేశాడు, ఇతన్ని చట్ట ప్రకారం శిక్షించాలి అని ఎవరైనా అడిగితే వాళ్ళని యాంటీ నేషనల్ అనే ఒక ముద్ర వేస్తారు. పైగా ఆ చనిపోయిన పోలీసు పట్ల సింపతి లేదా ఆ బ్రాండింగ్. ఇప్పుడు మనం గతంలో అక్కడ తాజ్ హోటల్ మీద దాడి చేసిన సందర్భంగా దొరికిన ఉగ్రవాదిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు కదా, కసబ్ని పెట్టిన సందర్భంగా అతనికి రోజువారీ భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది, అతని వార్డు మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, అక్కడ సెంట్రీ చేసేటువంటి వాళ్ళ జీతాలు ఎంత, ఇవన్నీ లెక్కలు కట్టి రోజువారీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి అతన్ని ఉంచాలా చంపేయిక అని ఒక సమాజం నుంచి ఒక ఆకాంక్షగా తీసుకురావటం. దేన్నైనా సరే సమాజం నుంచి ఒక ఆకాంక్షగా మార్చి ప్రభుత్వం చేయబోయే నేరాన్ని సమాజపు ఆకాంక్షగా మార్చి చంపడం అనేది ఒక ప్రోగ్రామ్గా చాలా కాలంగా ప్రభుత్వాలు ఆచరిస్తున్నటువంటి ఒక దారుణమైన క్రీడ. ఈ క్రీడలో భాగంగానే ఇతన్ని చంపారు. ఇప్పుడు రియాజ్ చంపేసి సేమ్ స్టోరీ చెప్తున్నారు. అతను వైలెంట్ బిహేవియర్ ఉంది. ఆ వైలెంట్ బిహేవియర్కి కారణం ఏమిటి అనేది ప్రజాస్వామికంగా మీరు అతన్ని స్టడీ చేసి అతన్ని డాక్టర్లకు, ఆ కన్సర్న్ డాక్టర్ల దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించి ఏదో చేయాలి. నేరస్తుడిని మంచివాడిగా మార్చి బయటకు తీసుకురావటం కరెక్షన్ డిపార్ట్మెంట్ అంటారు. ప్రిజన్ డిపార్ట్మెంట్ అంటే ఖైదీలను తీసుకెళ్లి లోపలేసి కాపలా కాయటం మాత్రమే కాదు, వాళ్ళని బాగు చేసి తిరిగి మంచి పౌరులుగా మార్చి సమాజంలోకి పంపటం అనేది వాళ్ళ బాధ్యత. అది మర్చిపోయారు వాళ్ళకి. ఇప్పుడు మీరు కరెక్షన్ డిపార్ట్మెంట్ కదా అంటే నిజమా అని అడుగుతారు. ఆ కండిషన్కి తీసుకొచ్చేసాం మనం. సో ఇలా వ్యవస్థలన్నీ అవ్యవస్థంగా తయారైపోయిన తర్వాత ఇతన్ని చంపేయటం అనేది, పర్టికులర్గా ఇతని కేసులో అలా జరగలేదు. జనం నుంచి ఆ డిమాండ్ వచ్చేంత పరిస్థితి లేదు, కానీ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగా ప్రతి నేరస్తుడితోనూ ఫ్రెండ్లీగా ఉండడం కాదు, ఎవరితో ఫ్రెండ్లీగా వ్యవహరించాలో వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించటం, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసి వ్యవహరించటం అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్ప వచ్చిన ప్రతివాడిని గౌరవించటం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు. ఇది అర్థం చేసుకోండి అని చెప్పి ఒక పోలీసులకి ఒక ఇండికేషన్ ఇస్తూ సమాజానికి ఒక వార్నింగ్ ఇస్తూ కూడా మాట్లాడాడు. ఇది ఇబ్బందికరమైనటువంటి ప్రకటనే. అంటే ఎవరైనా ధర్నాలు, రాస్తారోకోలు వివరించాడు ఆయన. రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసన రూపాలు చేస్తున్న వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ ఉద్యమాల వలన ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అని చెప్పాడు. అని చెబుతూ ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే, అంటే ఇలాంటి కేసుల్లో దూకుడుగా వ్యవహరించి చంపేసినా తప్పు లేదు అన్న సెన్స్ దాకా తీసుకెళ్ళాడు ఆయన. ఇదే పద్ధతి చంపదలుచుకున్న కుక్క పిచ్చిది అని ప్రచారం చేసి చంపేయటం మంచిది
అని మనకు ఒక సేయింగ్ ఉంది. ఈ ప్రకారం చేసుకుంటూ బ్రాండ్ చేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరినైనా సరే బ్రాండ్ చేసి టార్గెట్ చేసి దాడి చేసి ఎలిమినేట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. చాలా కాలం క్రితం విజయవాడ 3 టౌన్లో నిమ్మగడ్డ సురేంద్రబాబు గారు విజయవాడ కమిషనర్గా ఉన్న రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు 97 ఆ టైంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక లాకప్ డెత్ జరిగింది. ఆ తర్వాత ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది. బుడ్డ శంతన్ అనే అతన్ని చంపేశారు. అతని మీద అక్కడ లోకల్గా ఉండేటువంటి కృష్ణలంకలో ఉండే ఆడపిల్లలని హెరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనే కంప్లైంట్స్ ఉన్నాయి. అతనికి ఏమీ మంచి పేరు లేదు సమాజం. మంచి పేరు లేదు అనగానే మీరు చంపేసే హక్కు మీకు వచ్చేసినట్టుగా అనుకుంటే ఎలాగా? వాళ్ళు నేరస్తులే, కానీ మీరు నేరస్తులు కాదు కదా. మీరు చట్టబద్ధంగా వ్యవహరించాలి, వాళ్ళని కట్టడి చేయాలి, తీసుకెళ్ళండి, వాళ్ళని అలా ఏ సెక్షన్స్ పెట్టాలో ఆ సెక్షన్స్ పెట్టి కోర్టుకు అప్పచెప్పండి, కోర్టు వారు ఏం చెప్తే అది చేయాలి. అది కదా మీ డ్యూటీ, మీ ధర్మం. దాన్ని వదిలేసి అతిగా వ్యవహరిస్తే ఎలాగా అని సమాజం నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. కానీ ఒక సెక్షన్లో ఒక మిడిల్ క్లాస్లో నుంచి ఆయనకు మద్దతుగా పోస్టర్లు వెలిసినాయి విజయవాడ. సురేంద్రబాబుకు మద్దతుగా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇలాంటి పనులు చేయకండి, ఇలాంటి సిపి కావాలి మాకు అని ప్రజల ఆకాంక్ష. పోస్టర్లు వెలిసాయి. ఆ పోస్టర్లు ఎవరు వేయించారు, ఎవరు వేశారు అనేది పక్కన పెడితే పోస్టర్లు పడిన మాట వాస్తవం. కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ని ఇలా జనరేట్ చేసి అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని హర్షించేలాగా సమాజాన్ని తయారు చేయటం అనేది ఈ మధ్య కాలంలో నడుస్తున్నటువంటి వ్యవహారం. దీని మీద కేంద్రీకరించి మాట్లాడాలి. ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడటం అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకత అనేది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇందులో టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘనే ఉంది. ఈ ఎన్కౌంటర్లు అనే కార్యక్రమం మొదలైంది అల్లూరు సీతారామరాజుతో. సీతారామరాజు గారు ఆయన మన్యంలో వచ్చిన నిర్బంధాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నప్పుడు ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం తను సరెండర్ అయిపోయి పోలీసులకి జైలుకు వెళ్ళిపోవాలనుకున్నాడు. అలాగే అనుకున్నాడు ఆయన. సరెండర్ అయిపోతే కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు, కొంతకాలం జైల్లో ఉండి బయటకు వచ్చాక ఏంటి పరిస్థితి అనేది చూద్దామని మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ మూడ్లో సరెండర్ అవ్వటం కోసం వెళ్తూ ఉండగా ఆయన ఇన్ఫర్మేషన్ తెలిసి మేజర్ గుడాల్ గారు దాడి ఏం లేదు, వెళ్ళిపోయారు. ఆయన్ని ట్రాక్ చేశారు, పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్తోనే తీసుకెళ్ళి కాల్చి చంపేసి ఆయన మా మీద దాడి చేయబోతే మేము మా ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడు అని చెప్పారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎలాగైతే రియాజ్ కేసులో చెప్పారు, రియాజ్ని అల్లూరుతో పోల్చడం సబబా కాదా అని ఒక చర్చ మొదలు పెడతారు. ఇప్పుడు ఇలా 100 విషయాలు లాగుతారు. అంటే ఒక అభిప్రాయం చెప్పేటప్పుడు అక్కడ ఏ యాటిట్యూడ్ అయితే బ్రిటిష్ వాళ్ళు ప్రదర్శించారో అదే యాటిట్యూడ్ ఈ రోజుకి నడుస్తోంది. ఇది కాన్స్టిట్యూషన్ కాదు అంటే రాజ్యాంగం అనేది ఎవరికి అమలు చేయాలో వాళ్ళకే అమలు చేస్తాం. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళకి రాజ్యాంగానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరగదని ఈరోజు చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కాన్స్టిట్యూషన్ అమలు కావాలంటే కాన్స్టిట్యూషన్ని వంట పట్టించుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారం వ్యవహరించిన వాళ్ళకి అలా ఉంటుంది. ఇది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగాన్ని సవరించి ఇది గనక అందులో జోడిస్తే అప్పుడు రాజ్యాంగబద్ధం అవుతుంది, మీరు అలా చలాయించవచ్చు, తప్పులేదు.
జనాలు ఎందుకు అడుగుతున్నారు రాజ్యాంగాన్ని కనీసం పాటించండి అని? ఆ రాజ్యాంగం అనేది పక్కకి నెట్టేసి చాలా కాలం అయింది. కాబట్టి కనీసంగా కాన్స్టిట్యూషన్ని మెయింటైన్ చేస్తే కొంతమంది అయినా బతుకుతారని. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్కౌంటర్ని ఖండించటం అనేది ప్రభుత్వం దీన్ని ఒక ప్రకృతిగా, దీన్ని ఒక అలవాటుగా మార్చేసుకుని ఇబ్బంది అనుకున్నటువంటి ప్రతి సందర్భంలోనూ చంపేసి, అతను కానిస్టేబుల్ని చంపాడు కాబట్టి చంపేయటం అనేది ప్రతీకారం కిందకు వస్తుంది. ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక సైద్ధాంతిక పునాది ఉంది. వాళ్ళు అవునన్నా కాదన్నా మహాత్మా గాంధీ గారి ఆశయాలతో నడుస్తున్నటువంటి పార్టీగా దాన్ని చెప్పుకుంటారు. మరి వాళ్ళు పోలీసులను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఈరోజు ఆయన మాట్లాడింది గాంధీయన్ ఫిలాసఫీకే వ్యతిరేకం. కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది, లేని వాళ్ళకి మా పద్ధతిలో మేము ట్రీట్మెంట్ ఇస్తాం అనటం అనేది చాలా దారుణమైన ఉల్లంఘన. ఇలాంటి పరిస్థితుల్ని సీరియస్గా సమాజం పట్టించుకొని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అయితే ఇలా నిలదీయటం అనేది దీనికి ఈ ఒక అభిప్రాయాన్ని కూడగట్టడం అనేది అంత ఈజీగా అయ్యేది కాదు. ఎందుకంటే జనాలందరూ చంపేయటం కరెక్ట్ అనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ చంపేయటం కరెక్ట్ అనే మూడ్లో ఉండటానికి రకరకాల అంటే జస్టిఫికేషన్స్ ఉన్నాయి, రకరకాల నేరేటివ్స్ ఉన్నాయి. ఈ నేరేటివ్స్ అన్నీ ఆ ప్రభుత్వ చర్యని జస్టిఫై చేసేవిగా ఉంటాయి. ఇది ప్రమాదం. ఈ ట్రెండ్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.